హాయ్ ఫ్రెండ్స్, ఇలాంటి ఎఫెక్ట్స్ మీకు కావాలా? నేను ఈ ట్యుటోరియల్ వీడియోలో ఈ ఎఫెక్ట్స్ ఎలా క్రియేట్ చేయాలనేది నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ముందుగా ఈ యారో యానిమేషన్ ఎలా చేయాలన్నది ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ముందుగా మనకు ఒక వైట్ బ్యాక్గ్రౌండ్ తీసుకుందాం. మోస్ట్లీ ఈ యానిమేషను షార్ట్స్కి అయితే బాగుంటుంది. సో ఆస్పెక్ట్ రేషియో నేను షార్ట్స్కి తీసుకున్నాను. సో దీనిని మనం స్క్రీన్ ఫిట్ చేద్దాం ఫస్ట్. ఓకే, ఇప్పుడు వైట్ బ్యాక్గ్రౌండ్ అనేది స్క్రీన్కి ఫిట్ అయింది. ఆ తర్వాత మాస్క్ వెళ్ళి మనం రెక్టాంగిల్ మాస్క్ సెలెక్ట్ చేస్తే ఇలాగ వస్తుంది. దాన్ని మనం కావాల్సిన యారో షేప్లో మనం అడ్జస్ట్ చేసుకున్నాం. సో మీ ఇంట్రెస్ట్ యారో ఎలా ఉండాలనుకుంటే దాన్ని బేస్ చేసుకొని చేయొచ్చు. సో ఈ యారో అడ్జస్ట్మెంట్లు అన్నది మీ ఇంట్రెస్ట్కి తగ్గట్టు చేయొచ్చు. సో ఇప్పుడు ఒక సైడ్ ఆఫ్ యారో అయింది. దీనికి మనం వైట్ కలర్ కాకుండా వేరే కలర్ ఏదన్నా చేయాలనుకుంటే ఇక్కడ అడ్జస్ట్మెంట్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ కర్వ్స్ అని ఉంటుంది. అందులో మనకు కావాల్సిన ఆర్జీబీ కలర్ కాంబినేషన్ యూస్ చేయొచ్చు. లేదు ఇలాగా యూస్ చేద్దాం. ఓకే, సో కర్వ్ ఒక సైడ్ కర్వ్ సెలెక్ట్ అయిపోయింది. దాన్ని మనం అడ్జస్ట్ చేసుకుందాము, ఎలా చేసుకుందాం అంటే కూడా చేసుకోవచ్చు. సో ఓకే, ఇక్కడ ఒక సైడ్ ఆఫ్ యారో అయిపోయింది. కాపీ పేస్ట్ ఇంకొక లేయర్ని సెలెక్ట్ చేసుకొని దీన్ని మిర్రర్ సెలెక్ట్ చేసుకుంటే ఆపోజిట్ డైరెక్షన్ కూడా చేసుకోవచ్చు. ఇలా మనకు కావాల్సిన యాంగిల్లో యారోని ఎన్లార్జ్ చేసుకోవచ్చు. ఓకే, నేను ఎగ్జాంపుల్కి చెప్తున్నాను. ఇంకొంచెం బెటర్గా చేయాలంటే కరెక్ట్గా యారో ఫిట్ అయ్యేలా చేయొచ్చు. బట్ ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇది చెప్తున్నాను. సో దీన్ని ఒక యారో కింద క్రియేట్ చేసుకున్నాను. సో క్రియేట్ కాంపౌండ్ క్లిప్ అంటే ఇది ఒక యారో అయిపోయింది. ఓకే, ఇప్పుడు మనం కావాల్సిన షార్ట్ వీడియోస్ ఏవైతే ఫోటో పిక్చర్స్ ఆర్ వీడియో వాట్ ఎవర్ ఇట్ ఈస్ వాటిని వరుసగా పరచుకోవాలి. సో ఇది పైన ఉండాలి, టాప్లో ఉండాలి. సో నేను ఆల్రెడీ కొన్ని ఫొటోస్ని డౌన్లోడ్ చేసుకున్నాను. దానికి తగ్గట్టు ఒక్కొక్కటి పక్కన పెట్టుకుందాం. అన్నీ ఒకే సైజు ఉంటే బెటర్. సో నేను ఒక 4 ఫొటోస్తో ఈ యానిమేషన్ ట్యూటోరియల్ అనేది చూపిస్తాను. దీని సైజ్ తగ్గించుకుందాం. ఈ ఫొటోస్కి కొంచెం యానిమేషన్ యాడ్ చేద్దాం. సో స్లైడ్ రైట్. ఓకే, ఒకసారి స్లైడ్ రైట్ అన్నామంటే ఇంకొకటి స్లైడ్ లెఫ్ట్ చేయాలి. స్లైడ్ రైట్, స్లైడ్ లెఫ్ట్, స్లైడ్ రైట్. సో ఈ పిక్చర్స్కి యానిమేషన్ వచ్చేసింది. సో ఈ పర్టికులర్ యారోతో ఇది యానిమేట్ అవ్వాలి. సో యారోని మనం పొజిషన్ చేయొచ్చు. యారోని పొజిషన్ చేయొచ్చు, అట్ ద సేమ్ యానిమేషన్ కూడా చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఇది వచ్చింది, కొంచెం ఉంది. ఈ యారో ఒక సైడ్ నుంచి రెండో సైడ్కి మూవ్ అవ్వాలి. సో మనం వీడియోకి వెళ్ళి ఇక్కడ పొజిషన్ ఉంది కదా, ఫస్ట్ మనం పొజిషన్ ఇక్కడ పెడతాం యారోని. సో కీ ఫ్రేమ్ యాడ్ చేసాం. తర్వాత దీన్ని మెల్లగా ఇటు మూవ్ చేద్దాం. ఓకే, ఇప్పుడు కీ ఫ్రేమ్ యాడ్ అయిపోయింది. ఓకే,
యాడ్ అవ్వాలి. కీ ఫ్రేమ్ యాడ్ అయింది ఇప్పుడు. ఓకే. సో ఇప్పుడు ఈ ఫ్రేమ్ సరిగ్గా యాడ్ అవ్వలేదు. Just give me a minute. ఓకే. సో ఇప్పుడు ఈ కీ ఫ్రేమ్ యాడ్ అయిపోయింది ఇలాగా. నెక్స్ట్ ఏం చేస్తాము, దీన్ని రివర్స్లో చేయాలి. అంటే రివర్స్లో ఆరో రివర్స్ అవ్వాలి. సో దానికి మనం ఏం చేయొచ్చు అంటే కాపీ పేస్ట్ చేసిన తర్వాత మళ్ళీ సెకండ్ క్లిప్ మధ్యలో కరెక్ట్గా మధ్యలో సెకండ్ క్లిప్ మధ్యలో పెట్టుకొని సెకండ్ క్లిప్ దగ్గర దీన్ని మిర్రర్ చేస్తే ఆపోజిట్ డైరెక్షన్లో వస్తుంది. బట్ యానిమేషన్ వచ్చి వెనక్కి వెళ్తున్నట్టు ఉంటుంది ఆర్. సో ఎగ్జిస్టింగ్ యానిమేషన్స్ తీసేసి సో మనకి ఈ యానిమేషన్ ఉంది. సో దీని పొజిషన్ ఇక్కడ పెట్టుకున్నాను. సారీ, ఇది ఇక్కడ కాదు, ఇక్కడ పొజిషన్ యానిమేషన్ పెట్టుకున్నాను ఈ ఫ్రేమ్. ఆ తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత దీన్ని ఇలా మూవ్ చేశా. సో మీరు చూస్తే యానిమేషన్ ఇలా కనిపిస్తుంది. సో దీనిని మనం రిపీట్ చేయొచ్చు. ఫస్ట్ ఇది కాపీ, ఎక్కడ కావాలో అక్కడ పెట్టుకుంటే పేస్ట్, ఆ తర్వాత కాపీ, ఎక్కడ కావాలని అక్కడ పెట్టుకుంటే పేస్ట్. సో ఇప్పుడు యానిమేషన్ ఎలా అవుతుంది అంటే సింపుల్గా ఇలా క్రియేట్ అవుతుంది. ఓకే, ఇది ఈనాటి ట్యుటోరియల్. వీడియో. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మీరు చేయాల్సిందల్లా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ నోటిఫికేషన్ ఆన్ చేసుకొని పెట్టుకోండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.